హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో హెలికల్ బోర్ అనేది ఎలా చేయాలని చూద్దాం. సో హెలికల్ బోర్ అయితే మన సర్కిల్ తీసుకోవచ్చు, సేమ్ సర్క్యులర్ మిల్ లాగే సర్కిల్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్ ఒక పాయింట్తో అయినా సరే మెన్షన్ చేయొచ్చు అనమాట, ప్రాబ్లం లేదు. ఓకే, సో చేసుకున్న తర్వాత మిషన్ నేను ఇక్కడ వచ్చి స్టాక్స్ అనేది అప్డేట్ చేస్తున్నా. స్టాక్ సెటప్ సో 20 డెప్త్ అనేది తీసుకుంటున్నా, అంటే నా రా మెటీరియల్ సైజ్ వచ్చేసి 20 థిక్నెస్ ఉందని చెప్పి. సో నెక్స్ట్ హెలికల్ బోర్. సో బోర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే ఎంటిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదొకటి ఉందని చెప్పి. ఓకే, సో ఇక్కడ రెండు సెలెక్ట్ చేసుకున్నా. సో కటింగ్ టూల్, క్రియేట్ న్యూ టూల్. సో 4 డయామీటర్ థిక్నెస్తో ఉన్నది తీసుకున్నా. స్టాప్ కట్ పెరిమీటర్. సో కట్ పెరిమీటర్లో చూస్తే ఇక్కడ సర్కిల్ డయామీటర్ ఎంత ఉంది, 16. సో ఇందాక 8 ఇచ్చాను కదా రేడియస్, అందుకని 16. సో అక్కడ డైరెక్ట్ సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి డిఫాల్ట్కి ఇలా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్ యాంగిల్ ఎలా ఉండాలి, తర్వాత ఎంట్రీ అండ్ ఎగ్జిట్ స్వీప్ ఎలా ఉండాలి. సో 180 డిగ్రీస్లో కావాలి. స్టార్ట్ అట్ ది సెంటర్లో నుంచి స్టార్ట్ చేయాలా ఏంటండి, లేదా పర్పెండిక్యులర్ ఎంట్రీ అంటే దాన్ని ఓవర్లాప్ అవ్వడానికి ఇక్కడ డిస్టెన్స్ అనేది ఇస్తాం అనమాట. నెక్స్ట్ స్టాక్ టు లివ్ ఆన్ వాల్స్ మీద ఏదైనా స్టాక్ వదలాలా, తర్వాత ఫ్లోర్ మీద కూడా స్టాక్ వదలాలా అనేది. తర్వాత రఫ్ ఆర్ ఫినిష్. సో రఫ్ పాస్కి ఫినిష్ పాస్ ఎలాగా. సో రఫ్కి పిచ్ అనమాట. సో ఒకసారి ఇలా టర్న్ అయ్యి కిందకు వచ్చేటప్పటికి 3 mm, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 తర్వాత 1.5 3 mm వస్తుంది అని అర్థం. ఫినిష్ కావాలంటే ఫినిష్ కూడా ఇచ్చుకుని మనకి ఫినిషింగ్కి పిచ్ అనేది తగ్గించుకుంటే అప్పుడు నీట్గా సర్ఫేస్ అనేది ఫినిష్ బాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎంత డెప్త్ వరకు చేయాలి, -12 mm అనేది ఇస్తున్నాం. సో ఇదిగోండి ఇలా చేస్తుంది అనమాట. సో ఒకసారి ఎలా చేస్తుందనే మన సిమ్యులేషన్లో కనుక చూస్తే ఇక్కడ యాక్చువల్గా ఒక పాయింట్ ఉంది, నేను ఆ పాయింట్ని తీసుకున్నాను కాబట్టి ఇలా వస్తుంది అది. సో ఇది హెలికల్ బోర్ కాబట్టి అక్కడ ఆల్రెడీ చిన్న హోల్ కింద ఉంటే అప్పుడు మధ్యలో ఏం ఉండొచ్చు అనమాట. లేదు మీకు మధ్యలో తీసేయాలంటే అలా కూడా తీస్తుంది. మన అక్కడ ఉన్న టూల్ పాత్ని కొంచెం చేంజ్ చేసుకోవాలన్నమాట. పారామీటర్స్లో చేంజ్ చేసుకుంటే అది చేంజ్ అనేది వస్తుంది. సో అది ఎలాగా అంటే సో కట్ పారామీటర్స్లో సో ఇక్కడ ఏంటంటే మన కొంచెం పెద్ద టూల్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే సర్కిల్ డయామీటర్ అయినా మార్చుకోవచ్చు అనమాట. సో రెండిట్లో ఏదైనా ఆప్షన్ అనేది చేసుకోవచ్చు. సో అప్పుడు మనకి సెంటర్లో ఉన్న ఏరియా కూడా రిమూవ్ చేయడానికి అది పాసిబిలిటీ ఉంటుంది. ఇలా చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది హెలికల్ బోర్.